శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా మహిళాభివృద్ధి, మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించేలా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ములుగు జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని సీతక్క అన్నారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో 175 మంది మహిళలకు 15,000 చొప్పున కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు 15 సంవత్సరాలకే తీసుకుంటాం. 60 సంవత్సరాలు దాటితే మహిళా సంఘంలో అవకాశం లేదు గతంలో. ఇప్పుడు 60 దాటినాక కూడా అట్లాంటి వాళ్ళకే అవసరం. పాపం ఎవరు ఉంటారు, ఎవరి దగ్గర రానియరు. మరి చిన్న వయసులో అమ్మా నాన్న చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆసరా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మహిళలకు కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మరి అన్ని నేర్పించాలని చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క స్కీమ్లను వాడుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంకా పెన్షన్స్ కానీ, తర్వాత ఈ వికలాంగులు ఎవరైనా నడవలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. మొన్న స్కూటీలు కానీ, ట్రైసైకిల్స్, మరి వినికిడి లేనటువంటి వాళ్లకు ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గ్రామంలో మరి ఎవరికైనా బాధ్యత చెప్తే అది కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి తప్పకుండా అందరు 175 మంది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందరూ మరి ఆ యొక్క కుట్టు మిషన్ లో పంపిణీ రోజు మళ్ళీ మనం అందరం ఒక నెల రోజులలో మీరు అద్భుతంగా రానియాలి. మరి ఎప్పటికీ ఈ యొక్క పని అనేది నిరంతరం అలానా ఊర్లో ఇట్లా ఒకటి ఉంటది అంటే మనం ఒక పెద్ద హాల్ కూడా కట్టించుకొని ఎప్పుడు అక్కడే ఉండి కుట్టి వెళ్ళినటువంటి వాళ్ళే మహిళా సంఘం ఉంది. ఇప్పుడు 15 సంవత్సరాలకే తీసుకుంటాం. 60 సంవత్సరాలు దాటితే మహిళా సంఘంలో అవకాశం లేదు గతంలో. ఇప్పుడు 60 దాటినాక కూడా అట్లాంటి వాళ్ళకే అవసరం. పాపం ఎవరు ఉంటారు, ఎవరి దగ్గర రానియరు. మరి చిన్న వయసులో అమ్మా నాన్న చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఆసరా ఉండాలని